ఏం లేవు మొత్తం ఎంఆర్ హౌస్ పోయినాయి. ఏమైనా చేశారా? ఏమీ చేయలే, ఒక్కరు కూడా చేయలే. ఆన్లైన్ కావట్లేదని ఆన్లైన్ కావట్లేదని డబ్బులు ఇస్తున్నారు ఒకళ్ళ దగ్గర. జమలయ్య శిష్య అనేటువంటి డబ్బులు ఇస్తున్నారంట 10,000 15,000. అందరిని పట్టుకొచ్చుకోవాలి. చెప్పండి చెప్పండి ఏమి లేకుండా డబ్బులు ఎక్కడ తీసుకున్నారా మీరు? మనిషికి 10,000, ఎక్కువ పొలం ఉన్నోడు 15,000. సరే సరే ఆన్లైన్ ఎప్పుడైనా సరే సరే సరే. అందరికి రాండిరా. అందరికి రండి, అందరికి రమ్మను. అందరికి సందర్భం పెట్టండి. కాపా సుధాకర్ అండి నా పేరు. నేను తల్లాడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిని. ఈరోజు నా తల్లాడ మండలంలో వెనపాక గ్రామ పంచాయతీలో ఇవాళ మేము భూములు మొత్తం కలిపి ఎక్కడెక్కడ పట్టా రానటువంటి భూములు ఏవైతే ఉన్నాయో మేము పట్టా చేపిస్తామని చెప్పేసి కూర్చొని ఒక చోట అపోజిషన్ అనే గ్రామంలో అధికారులు పంపించినప్పుడు రైతు వేదికలో కానీ పంచాయతీ ఆఫీసులో కానీ కూర్చొని ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఆన్లైన్ చేయడం అనే కార్యక్రమం ఏదైతే ఉందో అది గ్రామ సచివాలయంలో కానీ అదే రైతు వేదికలో కానీ పంచాయతీ ఆఫీసులో కూర్చొని చేయాల్సిన ఇది ఉంది. దీనికి విరుద్ధంగా ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గాల ఇంట్లో కూర్చొని అది కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో ఈ భూములు పట్టా పాస్బుక్లు తయారు చేయడానికి లేకపోతే ఆన్లైన్ చేయడానికి అనేది ప్రక్రియ పెట్టుకొని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలోనే 10,000 వసూలు చేయటం అనేది జరిగింది. అదే ప్రక్రియ మళ్ళీ ఇవాళ సేమ్ మళ్ళీ కూర్చొని చేస్తుంటే తల్లాడ మీ సేవలో ఉన్నటువంటి నాగబాబు అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి మళ్ళీ గ్రామ తల్లాడ విఆర్ఓ ఆఫీస్లో తహసీల్దార్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి రమేష్ అనే వ్యక్తి కూడా అతన్ని తీసుకుని వెళ్ళి పలానా జమలయ్య అనే కాంపాటి జమలయ్య ఇంటి దగ్గర కూర్చోబెట్టి మిగతా వాళ్ళ దగ్గర రైతులందరినీ పిలిచి మీ భూములు ఇట్లా పట్టాలు చేపిస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి అక్కడ ఆన్లైన్ చేపిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే గ్రామ రైతులు మిగతా వాళ్ళందరూ కలిసి ఒకచాట కూర్చొని చేపట్టడం ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి వేరే
అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులే కూర్చోబెట్టి అక్కడ ఒక్కొక్కరి దగ్గర 10,000 వసూలు చేసినటువంటి ఇది ఇవాళ జరిగింది. దీన్ని ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు మిగతా కానటువంటి వాళ్ళు కూడా వాళ్ళని పట్టుకొని ఇది చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అట్లాగే వీళ్ళు అక్కడ క్రమంలో వాళ్ళని బంధించడానికి కాసేపు ఆగండి, ఎవరు చేయమన్నారు, ఏంటి తహసీల్దార్ చేయమందా లేకపోతే ఆర్డీఓ చేయమందా అనే ప్రశ్నించడానికి వాళ్ళని ఆఫ్ చేస్తే వీళ్ళందరూ అక్కడ నుంచి పరారు కావడం జరిగింది. అక్కడ వెంబడించి పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు అందరూ రైతులందరూ ఇక్కడికి చేరి ఇది ఎవరు చేయమన్నారు, ఏంటి తహసీల్దార్ పనా లేకపోతే ఆర్డీఓ గారి పనా, ఇవాళ వర్కింగ్ డే కూడా కాదు, ఇవాళ ఆదివారం, అసలు పని చేస్తే ఆర్డీఓకి కూడా సంబంధం లేదు, వాళ్ళు కూడా మాకు సంబంధం లేదని, తహసీల్దార్ కూడా మేము పంపించలేదని చెప్తుంది ఆమె కూడా. మరి వీళ్ళు ఎవరు చెప్తే ఊళ్ళోకి వచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అందుకనే ఇక్కడ రైతులందరూ దగ్గర ఎంతెంత వసూలు చేశారో అవన్నీ రికవర్ చేయాలి, వాళ్ళ మీద కేసు పెట్టాలి, ఎవరెవరు పంపించారు దీన్ని అనేది కూడా ఎంక్వైరీ చేసి దీంట్లో మొత్తం రైతులకు న్యాయం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి పినపాక గ్రామ రైతులందరికీ పట్టాదారు పాస్బుక్లు అక్రమంగా కాకుండా నిజాయితీగా చేసేటటువంటి ప్రక్రియ చేయాలని మా మండల పార్టీ తరఫున మా పినపాక గ్రామ రైతులందరి తరఫున మేము కోరుకుంటున్నాం. ఇది పినపాక గ్రామం అండి. ఇక్కడ ఒక రైతు కుటుంబంలో పుట్టిన అతను నేను. 30 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా ఇంతవరకు పట్టాలు కాని భూమిని ఈ కాంపాడి జమలయ్య అన్న అతను, నేను శశి అని అతని కుమారుడు ఇద్దరు కలిసి తలా మనిషికి 10,000 తీసుకొని మేము పట్టాలు చేస్తాం అని ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆ సిస్టము అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ చేయటానికి కూర్చున్నారు. కూర్చొని అదేంది అక్కడ చేస్తున్నారంటే ఇది ఇక్కడ పలాని ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు వీళ్ళు మమ్మల్ని ఇక్కడే కూర్చొని చేయమన్నారు, అందువల్ల ఇక్కడే చేస్తున్నాం మేము, మీరు ఏమైనా ఉంటే చేసేది ఉంటే చేసుకోండి అని బెదిరించారు. ఆ బెదిరిస్తే వీళ్ళు ఎమ్మడబడితే పరారయ్యారు. పరారైతే పట్టుకొస్తే మమ్మల్ని ఫలాని ఎంఆర్ఓ చేయమన్నది, ఆర్ఐ గారు చేయమన్నారు, మాకు సంబంధం లేదు, ఫలానా వాళ్ళ ఇంట్లో కూర్చొని చేయమన్నారు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు దీంతో పాటు ఆర్ఐ గారిని ఎంఆర్ఓని ఇప్పుడు ఈ కాంపాడి జమలయ్యని శశికుమార్ని వీళ్ళందరినీ పాస్ పుస్తకాలు చేయడానికి డబ్బులు తీసుకొని 10,000 లెక్క తీసుకొని చేస్తుంటే మా వాళ్ళు దొరకలేదు. కొత్తపల్లి పాకాడ దాకా ఉరికిపోయి పట్టుకొచ్చాక ఇప్పుడు వాళ్ళు ఎంఆర్ఓ గారు చేయమన్నారు అని చెబుతున్నారు. ఎంఆర్ఓ ఏఆర్ఓ ఎవరైనా చేయమని చెబుతున్నారు అని అదే పట్టుకొచ్చి కూర్చోబెట్టినవాడిని వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇచ్చారు. ఎంఆర్ఓ గారు రమేష్ గారికి చెప్పారు. రమేష్ గారు అక్కడ దేశపోయిండు. అదే విషయం. అతని పేరు మరి శశియా ఏదో ఉంది, మా తల్లాడ ధర్నీది ఆన్లైన్ చేయడానికి రైతులది ఎంఆర్ఓ గారు పంపించారు. వనజ మేడం ధర్నీ ఆన్లైన్ అన్న పొలాలు మేడం గారు అయితే పంపించారు. వాళ్ళు ముందే ఒక రోజు ముందు చెప్పించారంట కస్టమర్లకి. రమేష్ గారు చెప్పారు. రమేష్ గారు ఎంఆర్ఓ గారు పేర్లు రమేష్ గారి దగ్గరే ఉన్నాయి. పేర్లు రైతులు ఉన్నారు, మొత్తం 30 రైతులు ఉన్నారన్న. ఆ 30 రైతుల పేర్లు నా దగ్గర లేవు. పేర్లు రమేష్ దగ్గర ఉన్నాయి, మొత్తం రమేష్ దగ్గర ఉన్నాయి, మొత్తం రమేష్ దగ్గర ఉన్నాయి అన్న. అదే విషయం. శశి అనే అతని దగ్గర కూర్చోబెట్టారు. కాంపాడి జమలయ్య కాంపాడి శశి వాళ్ళ ఇంట్లో నన్ను కూర్చోబెట్టారు. అది నేను ఆన్లైన్ చేయడానికి వచ్చిన అంతే. అది ఆన్లైన్ చేయడానికి అయితే తీసుకున్నాం. ఆన్లైన్ చేయడానికి అయితే ఆన్లైన్ కటింగ్ అయితే కాబట్టి ఆన్లైన్